డాక్టర్ జ్యోతిష్మతిని. ఈరోజు వీడియోలో మనం కన్వెన్షనల్ ఐవీఎఫ్కి ఇక్సీకి గల తేడా గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఐవీఎఫ్ అంటే మీకు తెలుసు, ఎగ్ తీసి దానిలో స్పర్మ్ మిక్స్ చేసి బాడీ బయట ఫర్టిలైజేషన్ చేస్తే ల్యాబ్లో దాన్ని ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. అయితే మీకు ఐవీఎఫ్ రెండు రకాలుగా ఉంటుందన్న విషయం తెలుసా? ఒకటి కన్వెన్షనల్ ఐవీఎఫ్, ఇంకొకటి ఇక్సీ. కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే ఏంటంటే, మనము లేడీ నుంచి ఎగ్స్ తీసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ చుట్టూ అప్రాక్సిమేట్లీ 25,000 స్పర్మ్స్ ఉండేటట్లు పర్ ఊసైడ్ 25,000 స్పర్మ్స్ దాకా కాన్సన్ట్రేషన్ ఉండేటట్లు మనం ఒక డిష్లో వాటిని వదిలేస్తే దాన్ని కన్వెన్షనల్ ఐవీఎఫ్ అని అంటాం. అదే ఇక్సీ అని అంటే, ఒక్కొక్క ఎగ్ని తీసుకొని మనం దాని చుట్టూ ఉన్న సెల్స్ అన్నీ రిమూవ్ చేసేసి, అంటే డెన్యూడేషన్ అనే ప్రాసెస్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని మనం కనుక ఇంజెక్ట్ చేస్తే దానికి స్పెషల్ ఆపరేటస్ కావాలి, ఇక్సీ ఆపరేటస్ అని. దాన్ని మనం ఇక్సీ అని అంటాం. సో ఇక్సీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే సెల్ యొక్క సైటోప్లాజం, అంటే సెల్లో న్యూక్లియస్ సైటోప్లాజం అని ఉంటాయి. ఆ సైటోప్లాజంలోకి మనమే స్పర్మ్ని నీడిల్ ద్వారా ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇక్సీ అని అంటాం. అయితే ఐవీఎఫ్ చేయించుకున్న ప్రతి పేషెంట్కి ఇక్సీ అవసరం పడకపోవచ్చు. సో ఇక్సీ అవసరం అనేది ఎప్పుడు ఉంటుంది? ఒకవేళ మనకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా, క్వాలిటీ బాగాలేకున్నా, ఆర్ ఇంతకుముందు కన్వెన్షనల్ ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ అనేది అంటే ఫర్టిలైజేషన్ ఎగ్ స్పర్మ్ ఫ్యూజనే జరగకపోయినా, ఆర్ మనకు కొన్ని కేసెస్లో డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏమైనా వచ్చినా కూడా మనం ఇక్సీకి రిసార్ట్ చేస్తాం. అయితే ఈ కాలం లోపల ఇక్సీ టెక్నాలజీ అవైలబుల్ ఉండడం వల్ల చాలా సెంటర్స్లో ఇక్సీ అనేది రొటీన్గా ఫాలో అవుతున్నారు. హలో వ్యూవర్స్, మీకు ఐవీఎఫ్కి సంబంధించి కానీ, ఇక్సీకి సంబంధించి కానీ, ఫర్టిలిటీకి సంబంధించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్ చేస్తాం.